ఈశ్వరాధీనమై భగవంతుని యొక్క అనుగ్రహం చేత క్షేమంగా మేము ఉంటాం. నా బంధువులు ఉంటారు, నా పిల్లలు ఉంటారు, నా మిత్రులు ఉంటారు, నా సేవకులు క్షేమంగా ఉంటారు అనే సంకల్పంతో యథాశక్తిగా దేవత ఆరాధన దగ్గర ఉండేకోవట్లేదు. ఎక్కడికో నేను హిమాలయ యాత్ర వెళ్తాను అనుకోనే అవసరం లేదు. ఇంటి పక్కన ఉండేటువంటి చిన్న గుడిలో ఉండే దేవుణ్ణి చూసి నమస్కారించి ఒక దీపం పెట్టి వస్తే చాలు. ఇది మన కర్తవ్యం. ఇంకా బ్రాహ్మణులు యజ్ఞం చేయగలిగిన పెద్దవారు ఎవరైనా ఉంటే నిత్యం రుద్రయాగములు, నారాయణ పూజ, లలితా సహస్రనామ పారాయణలు అవి చేసుకోవడం చాలా మంచిది. నారాయణ పూజ అంటే సహస్రనామంతో విష్ణువుకి ఎప్పుడు మూర్తి స్వరూపంగా చతుర్భుజుడైన విష్ణువుకి సహస్రనామంతో పూజ చేయడం అనేది విష్ణు ఆరాధన. శివుడికి నిత్యం అభిషేకం, లలితా సహస్రనామంతో అమ్మవారికి పారాయణ కానీ లేదా ఇంత కుంకుమ అర్చన కానీ చేసుకోవడం. ఇంక ఇందులో మనకు పెద్దలు చెప్పింది ఏంటంటే యుగంలో ఎంత దోషాలున్నా, సంవత్సర ఫలితాలు ఎటువంటి దోషాలున్నా, నీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా అయిన వాటినన్నింటినీ అధిగమించి నీవు సుఖపడవచ్చు. ఇదిగో ఈ మార్గాలు అని చెప్పారు పెద్దలు మనకి. రెండోది, ఎక్కడ పేదరికం చూసినా యథాశక్తి ఒక తృణమో, ఒక నయా పైసా, ఒక రూపాయి చేతనే దానం చేయడం మనకి విధిగా. అది కూడా యజ్ఞమే అని గుర్తుపెట్టుకోండి. దానం కూడా యజ్ఞమే. తపోదాన యజ్ఞములు అని చెప్పి అంటారు. ఆ యజ్ఞం అంటే వైదిక యజ్ఞం అని అర్థం. అక్కడ దానం కూడా యజ్ఞమే. దానం అంటే వాత్సల్యంతో, వాడి మీద దయతో, ప్రేమతో మనకున్నది నాయన ఈ పూట నువ్వు ఈ అన్నంతో నేను 5 రూపాయలు ఇస్తున్నాను అని చెప్పి వాత్సల్యంతో, దయతో వాడికి ఇవ్వడం ఒక యజ్ఞం. అది దాన్ని చూచేవాడు నారాయణుడు. అందుకనే దానికి మనకి సత్ఫలం వస్తుంది. అంటే బుద్ధి వక్రించడం మనుషులు. ఒకటి బుద్ధి వక్రిస్తే వాడికే పర్వాలేదు, కానీ వాడి వక్ర బుద్ధిని 100 మందికి వాడు లీడర్ అయితే మరి ప్రమాదం కదా. ఈ బృహస్పతి అతిచారమును ఇలా అస్థిరంగా ఉండడం చేత ఇలాంటి మతంలో పెద్ద పెద్ద ఇవి జరుగుతూ ఉంటాయని చెప్తారు. వాటి విషయంలో మనం ఏ సాంప్రదాయంలో ఉన్నామో అందులో ఉండడమే. తాతలు ముత్తాతలు ఎలాగ మనం జీవించమని చెప్పారో అలా జీవితంలో మన కర్తవ్యం. సుఖంగా శాంతిగా ఉండొచ్చు. మిగతావన్నీ అవన్నీ మనకు పనికొచ్చేవి కాదు. మన సాంప్రదాయానికంటే ఏదో గొప్పది ఇంకొకటి ఉంది, ఎవరు కనుక్కున్నారు కొత్తది. అసలు అలా వెళ్ళడం అవసరమే లేదు. మన తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళకంటే ఎక్కువ వివేకం నాకు ఉందని ఎప్పుడు మనం అనుకోకూడదు. వాళ్ళకి ఎంత వివేకం ఉందో మనకి తెలియదు. కాబట్టి సాంప్రదాయం ఒకటి ముఖ్యంగా ఈ బృహస్పతి అతిచారం వల్ల, వక్రం వల్ల మనుషులు బుద్ధి వికారాన్ని పొందకుండా ఉండాలని మనం ప్రయత్నం చేద్దాం. సాంప్రదాయం ముఖ్యం.